హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో మనం కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఉపయోగించే కొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ను క్లియర్గా నేర్చుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? మనం ఎక్కడికైనా బయలుదేరినప్పుడు మన కారు కీ కనిపించకపోతే మన ఇంట్లో వాళ్ళని నువ్వు నా కారు కీ చూసావా అని ఇలా అడగాలి. హ్యావ్ యూ సీన్ మై కార్ కీ? హ్యావ్ యూ సీన్ మై కార్ కీ? మనం కారులో ఎక్కడికైనా దూర ప్రయాణానికి బయలుదేరే ముందు అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో తనిఖీ చేస్తాం కదా. ఉదాహరణకు, నేను ముందుగా ఇంధనం మరియు టైర్లను తనిఖీ చేయాలి అని ఇలా చెప్పాలి. ఐ నీడ్ టు చెక్ ద ఫ్యూయల్ అండ్ టైర్స్ ఫస్ట్. ఐ నీడ్ టు చెక్ ద ఫ్యూయల్ అండ్ టైర్స్ ఫస్ట్. మనం కారులో ఎక్కడికైనా దూర ప్రయాణం చేసి వస్తే కారు బాగా మురికి పడుతుంది కదా. అప్పుడు నేను నా కారును కడిగించాలి అని ఇలా చెప్పాలి. I need to get my car washed. I need to get my car washed. మనం ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ కలిసి అప్పుడప్పుడు లాంగ్ డ్రైవ్కి వెళుతూ ఉంటాం కదా. మనం లాంగ్ డ్రైవ్కి వెళదామా అని ఇలా అడగాలి. కెన్ వి గో ఫర్ ఏ లాంగ్ డ్రైవ్? కెన్ వి గో ఫర్ ఏ లాంగ్ డ్రైవ్? మనం కారులో దూర ప్రయాణానికి వెళుతున్నప్పుడు సామాను ట్రంకులో పెడతాం కదా. సామాను ట్రంకులో పెట్టు అని ఇలా చెప్పాలి. పుట్ ద లగేజ్ ఇన్ ద ట్రంక్. పుట్ ద లగేజ్ ఇన్ ద ట్రంక్. సామాను కారు ట్రంకులో ఉంచడానికి మీరు కారు ట్రంక్ తెరుస్తారా అని ఇలా అడగాలి. కెన్ యూ ఓపెన్ ద కార్ ట్రంక్? కెన్ యూ ఓపెన్ ద కార్ ట్రంక్? అలాగే కారు ఎక్కండి అని ఇలా చెప్పాలి. గెట్ ఇన్ ద కార్. గెట్ ఇన్ ద కార్. కారులో ప్రయాణించేటప్పుడు మన భద్రత కోసం తప్పనిసరిగా సీటు బెల్ట్ పెట్టుకోవాలి కదా. సీటు బెల్ట్ పెట్టుకో అని ఇలా చెప్పాలి. ఫాస్టన్ యువర్ సీట్ బెల్ట్. ఫాస్టన్ యువర్ సీట్ బెల్ట్. అలాగే కిటికీ అద్దాన్ని పైకి ఎత్తు అని ఇలా చెప్పాలి. పుల్ అప్ ద విండో గ్లాస్. పుల్ అప్ ద విండో గ్లాస్. కారులో ప్రయాణిస్తున్నప్పుడు బయట వాతావరణం వేడిగా ఉంటే ఏసీ ఆన్ చేయవలసి వస్తుంది కదా. అప్పుడు ఏసీ ఆన్ చేస్తారా అని ఇలా అడగాలి. కెన్ యూ టర్న్ ఆన్ ద ఏసీ? కెన్ యూ టర్న్ ఆన్ ద ఏసీ? అలాగే ఏసీ పెంచుతారా అని ఇలా అడగాలి. విల్ యూ టర్న్ అప్ ద ఏసీ? విల్ యూ టర్న్ అప్ ద ఏసీ? కొన్ని కార్లు ప్రయాణించడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటాయి కదా. ఈ కారు చాలా సౌకర్యవంతంగా ఉంది అని ఇలా చెప్పాలి. దిస్ కార్ ఈజ్ సో కంఫర్టబుల్. దిస్ కార్ ఈజ్ సో కంఫర్టబుల్. రోడ్డు రద్దీగా ఉన్నప్పుడు కారు నెమ్మదిగా నడపాలి కదా. వేగం తగ్గించు, ముందు రద్దీగా ఉంది అని ఇలా చెప్పాలి. స్లో డౌన్, దెర్ ఈజ్ ట్రాఫిక్ ఎహెడ్. స్లో డౌన్, దెర్ ఈజ్ ట్రాఫిక్ ఎహెడ్. మనం కారులో ప్రయాణిస్తున్నప్పుడు డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళకి ఎటు వెళ్లాలో సూచనలు చేస్తూ ఉంటాం కదా. ఉదాహరణకు, ఈ పార్కు తరువాత ఎడమవైపుకు తిరగండి అని ఇలా చెప్పాలి. టర్న్ లెఫ్ట్ ఆఫ్టర్ దిస్ పార్క్. టర్న్ లెఫ్ట్ ఆఫ్టర్ దిస్ పార్క్. అలాగే కారు ఇండికేటర్లు పనిచేస్తున్నాయా అని ఇలా అడగాలి. ఆర్ ద ఇండికేటర్స్ ఆన్ ద కార్ వర్కింగ్? ఆర్ ద ఇండికేటర్స్ ఆన్ ద కార్ వర్కింగ్? ఇరుకుగా ఉన్న రోడ్లలో కారుని వెనక్కి తిప్పాలంటే అనువైన స్థలం కావాలి కదా. మీరు అక్కడ ఉన్న స్థలంలో వెనక్కి తిప్పవచ్చు అని ఇలా చెప్పాలి. యూ కెన్ రివర్స్ ఇన్ టు దట్ స్పేస్ ఓవర్ దేర్. యూ కెన్ రివర్స్ ఇన్ టు దట్ స్పేస్ ఓవర్ దేర్. కారుని అతివేగంగా నడిపితే పోలీసులు జరిమానా విధించి చలాన్ పంపిస్తారు కదా. నాకు నిన్న స్పీడ్ చలాన్ వచ్చింది అని ఇలా చెప్పాలి. ఐ రిసీవ్డ్ ఏ స్పీడింగ్ టికెట్ ఎస్టర్డే. I received a speeding ticket yesterday. అలాగే ఈ పార్కింగ్ స్థలం నా కోసం రిజర్వ్ చేయబడింది అని ఇలా చెప్పాలి. దిస్ పార్కింగ్ స్పాట్ ఈస్ రిజర్వ్డ్ ఫర్ మీ. దిస్ పార్కింగ్ స్పాట్ ఈస్ రిజర్వ్డ్ ఫర్ మీ. మనం కారులో వెళుతున్నప్పుడు వెనక్కి తిరగాలంటే యూటర్న్ చేయాలి కదా. ఇక్కడ యూటర్న్ చేయండి అని ఇలా చెప్పాలి. మేక్ ఏ యూటర్న్ హియర్. మేక్ ఏ యూటర్న్ హియర్. మనం ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు దారి తెలియకపోతే గూగుల్ మ్యాప్స్ సహాయం తీసుకుంటాం కదా. గూగుల్ మ్యాప్స్ని ఆన్ చేయండి అని ఇలా చెప్పాలి.
టర్న్ ఆన్ గూగుల్ మ్యాప్స్. టర్న్ ఆన్ గూగుల్ మ్యాప్స్. రోడ్డు చివరి వరకు నేరుగా వెళ్ళండి అని ఇలా చెప్పాలి. కీప్ గోయింగ్ స్ట్రైట్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద రోడ్. కీప్ గోయింగ్ స్ట్రైట్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద రోడ్. కారులో ఎత్తైన ప్రదేశానికి వెళ్తున్నప్పుడు గేరు మారుస్తూ ఉండాలి కదా, మీరు గేరు మార్చాలి అని ఇలా చెప్పాలి. యు నీడ్ టు చేంజ్ గేర్. యు నీడ్ టు చేంజ్ గేర్. కారుకి బీమా చేయడం తప్పనిసరి కదా, మీ కారుకి బీమా ఉందా అని ఇలా అడగాలి. డూ యూ హ్యావ్ కార్ ఇన్సూరెన్స్? డూ యూ హ్యావ్ కార్ ఇన్సూరెన్స్? మనం నగరాలలో ఎక్కడికైనా వెళితే పార్కింగ్కి స్థలం దొరకడం చాలా కష్టం కదా, నాకు పార్కింగ్కి స్థలం దొరికింది అని ఇలా చెప్పాలి. ఐ ఫౌండ్ ఏ పార్కింగ్ స్పేస్. ఐ ఫౌండ్ ఏ పార్కింగ్ స్పేస్. మనం ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు పెట్రోల్ బంక్ ఎంత దూరంలో ఉందో తెలుసుకోవడానికి దగ్గరలోని పెట్రోల్ బంక్ ఎంత దూరంలో ఉంది అని ఇలా అడగాలి. హౌ ఫార్ ఈజ్ ద నియరెస్ట్ పెట్రోల్ స్టేషన్? హౌ ఫార్ ఈజ్ ద నియరెస్ట్ పెట్రోల్ స్టేషన్? కొన్ని రోడ్లు చాలా గుంతలతో ఎగుడుదిగుడుగా ఉంటాయి కదా, ఈ రోడ్డు చాలా ఎగుడుదిగుడుగా ఉంది అని ఇలా చెప్పాలి. దిస్ రోడ్ ఈజ్ వెరీ బంపీ. దిస్ రోడ్ ఈజ్ వెరీ బంపీ. ఒక్కోసారి కారు తాళాలు కారు లోపలే మర్చిపోతూ ఉంటాం కదా, అప్పుడు తాళాలు కారు లోపలే ఉండిపోయాయి అని ఇలా చెప్పాలి. ద కీస్ హ్యావ్ బీన్ లెఫ్ట్ ఇన్సైడ్ ద కార్. ద కీస్ హ్యావ్ బీన్ లెఫ్ట్ ఇన్సైడ్ ద కార్. ముందున్న రోడ్డులో వెళ్ళండి అని ఇలా చెప్పాలి. ఫాలో ద రోడ్ ఎ హెడ్. ఫాలో ద రోడ్ ఎ హెడ్. కారులో వెళుతున్నప్పుడు వినోదం కోసం రేడియో ఆన్ చేయండి అని ఇలా చెప్పాలి. టర్న్ ద రేడియో ఆన్. టర్న్ ద రేడియో ఆన్. కారుకి ఏదైనా సమస్య ఉంటే ఒక్కోసారి ఇంజిన్ నుంచి పొగ వస్తుంది కదా, ఇంజిన్ నుంచి పొగ వస్తుంది అని ఇలా చెప్పాలి. దేర్ ఈజ్ స్మోక్ కమింగ్ ఫ్రమ్ ద ఇంజిన్. దేర్ ఈజ్ స్మోక్ కమింగ్ ఫ్రమ్ ద ఇంజిన్. అలాగే హార్న్ మ్రోగించండి అని ఇలా చెప్పాలి. బీప్ ద హార్న్. బీప్ ద హార్న్. కారులో ఎక్కడికైనా ప్రయాణానికి బయలుదేరినప్పుడు పెట్రోల్ తక్కువగా ఉంటే పెట్రోల్ కొనడానికి గుర్తు చేయండి అని ఇలా చెప్పాలి. రిమైండ్ మీ టు బై పెట్రోల్. రిమైండ్ మీ టు బై పెట్రోల్. కారు ఎంత వేగంగా నడుపుతున్నారో తెలుసుకోవడానికి మీరు ఎంత వేగంగా వెళుతున్నారు అని ఇలా అడగాలి. హౌ ఫాస్ట్ ఆర్ యు గోయింగ్? హౌ ఫాస్ట్ ఆర్ యు గోయింగ్? అలాగే నన్ను ఊరు మధ్యలో దింపగలరా అని ఇలా అడగాలి. కెన్ యూ డ్రాప్ మీ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద టౌన్ ప్లీజ్? కెన్ యూ డ్రాప్ మీ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద టౌన్ ప్లీజ్? కొందరు కారుని అతివేగంగా నడుపుతూ ఉంటారు కదా, అప్పుడు వేగ పరిమితిని మించవద్దు అని ఇలా చెప్పాలి. డోంట్ ఎక్సీడ్ ద స్పీడ్ లిమిట్. డోంట్ ఎక్సీడ్ ద స్పీడ్ లిమిట్. ముందు ఉన్న కారుని ఓవర్టేక్ చేయబోతున్నారా అని ఇలా అడగాలి. ఆర్ యూ గోయింగ్ టు ఓవర్టేక్ ద కార్ ఇన్ ఫ్రంట్? ఆర్ యూ గోయింగ్ టు ఓవర్టేక్ ద కార్ ఇన్ ఫ్రంట్? వర్షం పడినప్పుడు కొన్ని రోడ్లు జారుతూ ఉంటాయి కదా, రోడ్డు జారుడుగా ఉంది అని ఇలా చెప్పాలి. ద రోడ్ ఈజ్ స్లిప్పరీ. ద రోడ్ ఈజ్ స్లిప్పరీ. జారుతున్న రోడ్డు మీద కారు నడపడం కష్టం కదా, జాగ్రత్త, రోడ్డు మీద జారిపోవచ్చు అని ఇలా చెప్పాలి. బీ కేర్ఫుల్, యూ మైట్ స్కిడ్ ఆన్ ద రోడ్. బీ కేర్ఫుల్, యూ మైట్ స్కిడ్ ఆన్ ద రోడ్. మనం కారులో వెళుతున్నప్పుడు మలుపు తిరగవలసి వస్తే వెనక వస్తున్న వాహనదారులకు తెలియజేయడానికి ఇండికేటర్లు ఉపయోగిస్తాం కదా, మలుపు తిరగాలనుకున్నప్పుడు ఇండికేటర్లు ఉపయోగించు అని ఇలా చెప్పాలి. యూజ్ ఇండికేటర్స్ వెన్ యూ వాంట్ టు టర్న్. యూజ్ ఇండికేటర్స్ వెన్ యూ వాంట్ టు టర్న్. కారు నడుపుతున్నప్పుడు రోడ్డు మీద నడిచి వెళుతున్న వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండాలి కదా, పాదచారుల పట్ల జాగ్రత్త వహించు అని ఇలా చెప్పాలి. వాచ్ అవుట్ ఫర్ ద పెడెస్ట్రియన్స్. వాచ్ అవుట్ ఫర్ ద పెడెస్ట్రియన్స్. మద్యం సేవించి వాహనాలు నడిపితే ప్రమాదాలు జరగడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది కదా, అందుకే మద్యం సేవించి వాహనం నడపవద్దు అని ఇలా చెప్పాలి. డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.